గురుగారు దర్శనము శరణి చెప్తూ గురవే సర్వలోకానాం విషజే పౌరోహిమ నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అని నమస్కరిస్తూ మండుగోపనిషత్తులో అధర్వణ వేద అంతర్గతం ప్రథమ ఖండంలో శాంతి మండలం చూద్దాం. చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. భద్రం కర్ణే విశృణుయామాదేవా భద్రం పశ్యేమాభిక్షభిః యజిత్రాः స్థిరైరంగైః సుష్ఠువాంసస్తనూః వ్యసేమ దేవహితం యదాయుః. అంటే దేవతలు అవుతూ చెవులచే శుభంగా వింటాం. యజ్ఞసూర్యమైన మేము కన్నులచే శుభమును చూచుదుముగాక. స్థిరములైన అంగములతో మేము శరీరములను మంత్రములతో స్తుతించుచు దేవులు ప్రార్థించిన దీర్ఘాయువును పొందుదుముగాక. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతి దధాతు అని. ఓం శాంతి శాంతి అంటే బృహస్పతి మొదలైన పెద్దల యొద్ద విన్నటువంటి ఇంద్రుడు మాకు శుభములను కలుగుదేవుగాక. సర్వమును తెలిసిన సూర్యుడు మాకు శుభమిచ్చుగాక. అహింసాపాలకుడైన గరుత్మంతుడు మాకు శుభమిచ్చుగాక. బృహస్పతి మాకు శుభమిచ్చుగాక అని దీని భావం. ఓం శాంతి ఉపనిషత్సుర అని చెప్పుకుంటూ ఇప్పుడు ముండ చెప్దాం. దేవానాం ప్రథమ సంబభూవ దేవా బ్రహ్మదేవానాం ప్రథమ సంభువ బభూవ విశ్వకర్త భువనస్య గోప్త స బ్రహ్మ విద్యానాం సర్వవిద్యా ప్రతిష్టాం అధర్వాయ జ్యేష్ఠపుత్రాయ ప్రాహ. అంటే ప్రపంచ సృష్టి కర్తటువంటి ప్రపంచ పాలకుడు బ్రహ్మ దేవతలలో మటివాడే ఉన్నాడు. అతడు అన్ని విద్యలకు కూడా ఆధారమైన విద్యను పెద్ద కుమారుడైన అధర్వునికి చెప్పాడు. అధర్వణేయాం ప్రవదేత బ్రహ్మ అధర్వా తాం పురోవా చ అంగీరే బ్రహ్మ విద్యాం స భరద్వాజాయ సత్యవాహాయ ప్రాహ భరద్వాజో అంగీరసే పరావరాం. అంటే బ్రహ్మ ఏ బ్రహ్మ విద్యను అధర్వునికి చెప్పాడో ఆ విద్యను అధర్వుడు అంగీరసుడికి చెప్పాడు. అతడు అంగీరసుడు భరద్వాజుడు వంశస్థుడైన సత్యవహునికి చెప్పాడు. అతడు పరాపర రూపమైనటువంటి సర్వ విద్యను అంగీరసుడికి చెప్పాడు. సౌనకోహా వై మహాకాలో అంగిరసం విధివత్తు ఉపసన్నః పప్రచ్ఛ కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి. అంటే మహాగృహస్థుడైన సౌనకుడు అంగీరసుడిని యథావిధిగా చేరి పూజించి ఇలా అడిగాడు. భగవానుడా, ఏది తెలుసుకుంటే ఇదంతా కూడా తెలుస్తుంది అని అడిగాడు. అంటే తస్మై సహోవాచ ద్వే వేద్యే వేదితవ్యే ఇది హాస్మా యద్బ్రహ్మా విదో వదంతి పరా చైవ అపరా చేతి. అంటే సౌనకుడు అంగిరసుడికి విధంగా చెప్తున్నాడు. పరా అపరా రెండు విద్యలు ఉన్నాయి, తెలుసుకోదగినవి, అవి బ్రహ్మవేత్తలు చెప్తున్నారు. అలాగా తత్ర పరా ఋగ్వేదో యజుర్వేద సామవేదో అథర్వణ వేదాః శిక్షా కల్పో వ్యాకరణం నిరుక్తం చ ఛందో జ్యోతిషమితి అథ పరాయయ తదక్షరమధిగమ్యతే. అంటే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము శిక్షా కల్పము వ్యాకరణము నిరుక్తము ఛందస్సు జ్యోతిష్యము అనేటువంటి అపర విద్య. మరి క్షరము కానిది బ్రహ్మమును తెలిసేదానిక చెప్పేది పర విద్య అంటారు. ఎత్తతు దృశ్యమగ్రాహ్యం అగోత్రమవర్ణం అచక్షుః శ్రోతం తదపానం పాదం నిత్యం విభుం సర్వగతం సూక్ష్మం తదవ్యయం యద్భూతం యోని పరిపశ్యంతి ధీరాః
అంటే ధీరులు ఎలా చూస్తారట, ఏదైతే దర్శించకుండా ఉంటుందో, దర్శింపరాకుండా ఉంటుందో, చూడటానికి వీల్లేదు, గ్రహించడానికి వీలు లేకుండా ఉంటుందో, గోత్రము వర్ణము కన్నులు చెవులు లేనిది, కాళ్ళు చేతులు లేనిది, నిత్యమైనటువంటిది, అంతటా ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి మార్పు లేనటువంటిది, ప్రాణులకు కారణమైనటువంటిది, దాని ధీరులు సర్వ ప్రాణులకు కారణముగా చూస్తున్నారు. యథో ఎలాగట, యథ ఊర్ణనాభి సృజతే గృహ్ణాతే చ యథా పృథివ్యా యోషధయః సంభవంతి యథా సతః పురుషాత్ కేశలోమాని తథాక్షరాత్ సంభవతి ఇది విశ్వం. అంటే సాలెపురు కాల్సినప్పుడు నువ్వులను వెలిగి వదులుతూ మింగి లోనికి తీసుకుపోతూ ఉంటుంది. భూమిలో ఉన్న వసతులు బయలుదేరుతున్నట్లు జీవిస్తున్నప్పుడు కూడా పురుషుని నుండి జుట్టు వెంట్రుకలు పుట్టినట్లు అక్షభ్రమం నుండి ఈ విశ్వం అంతా బయలుదేరుతుంది. తమసా చీయతే బ్రహ్మ తదో అన్నమపి జాయతే అన్నాత్ ప్రాణో మనః సత్యం లోక కర్మసురా చామృతం. అంటే ఉత్పత్తి విధిని తెలిసిన జ్ఞానము చేత జగత్తును సృష్టింపదలతో బ్రహ్మము ప్రకటనమవుతున్నది. ఆ బ్రహ్మము నుండి అన్నం పుడుతోంది, అన్నం నుండి ప్రాణము నుండి మనస్సు నుండి సత్యము, లోకముల నుండి కర్మల నుండి అమృతము పుడుతున్నాయి, బయలుదేరుతున్నాయి. యస్ సర్వజ్ఞ సర్వవిత్ యస్య జ్ఞానమయం తపః తస్మాదేతత్ బ్రహ్మ నామరూపం అన్నంచ జాయతే. అంటే ఎవడు సామాన్యంగా సర్వం తెలిసినవాడో, విశేషముగా సత్యము తెలిసినవాడో, ఎవని తపస్సు జ్ఞానరూపమేదో అట్టి వాని నుండి కార్యరూపమైనటువంటి ఈ బ్రహ్మము నుండి పేర్లు, రూపము, అన్నము కూడా పుడుతోంది అయింది చెప్తూ. ఇది మొదటి ఖండం. ఇప్పటికీ మొదటి ఖండం, ఇది ప్రథమ ఖండం. తర్వాత రెండో ఖండం.